ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం ఏకశిలా పార్క్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటా అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా అని ప్రశ్నించారు. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు. రేవంత్ రెడ్డి 3 కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్లను కూడా మోసం చేసిండన్నారు. ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా మీ సమస్య సానుకూలంగా ఎందుకు స్పందిస్తున్నా అంటే, మా ఇల్లు ఒడ్డెపల్లికి వస్తున్నటువంటి క్రమంలో మండల ఆఫీస్లో ఉన్నటువంటి మీ శాఖ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు మీరు చేస్తున్నటువంటి సేవలను చూసి చాలా సందర్భాలలో ధరించిపోయిన, అసలు నిజంగా సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆ పిల్లలకు మీరు చేసే సేవను ఇప్పటికి కూడా నేను మరవలేకపోతున్నా. చాలా సందర్భాలలో అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ సమస్యను కూడా మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోతుంటే అప్పుడున్నటువంటి మంత్రులు కూడా నాతో అన్నారు, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని కన్నా ఎక్కువ కొట్లాడుతున్నావు అంటే మీ సేవల గురించి వారికి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇక నాకు 5-6 ఉండే వాళ్ళ ఫోన్ వస్తే నాకు భయం అయ్యేది. రాత్రి లేదు పగలు లేదు, మా చారి, వెంకటేశం, శ్రీధర్ వీళ్ళంతా కూడా ఫోన్ వస్తేనే నాకు భయం అయ్యేది. ఏదేమైనప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నం మీరు మీ తరఫున చేస్తూనే ఉన్నాను. చివరి ప్రయత్నంగా మీ రాష్ట్ర సదస్సును నిర్వహించే క్రమంలో అప్పుడున్నటువంటి మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మన శ్రీపాల్ రెడ్డి గారు, మిగతా మీ టీచర్స్ అసోసియేషన్ నాయకులతో కూడా పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి అయిపోయే క్రమంలో అది నా దురదృష్టమా, మీ దురదృష్టమా, లేక కొంత అవగాహన లేకనా ఏదో కొంత మాత్రం ఆగిపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నో ఆశతోని మరి ఇక్కడనే ఉన్నారు. అప్పుడున్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు కానీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మీ దీక్షా శిబిరానికి మరి వచ్చి హామీ ఇచ్చిండ్రు. సంవత్సరం దాటిపోయింది. మీ హామీ కాదు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే క్రమంలో 420 హామీలు ఇచ్చారు. 420, ఇప్పుడు 420 కథ అవుతుంది. ఎక్కడ కూడా ఏం హామీ ఇస్తలేదు. కాకపోతే మా మహిళా సోదరు మనకు మాత్రం ఫ్రీ బస్సు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఆ క్రమంలో మా ఆటోలో పొట్ట కూడా కొట్టింది. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 20 సంవత్సరాల నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు అయింది.